నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. రాజు కన్నా మొండివాడు బలవంతుడు అన్నది పెద్దల మాట. అలాంటి మొండివాడి కన్నా దర్శకుడు శంకర్ బలవంతుడు అనుకోవాలి. ఆ మాటకు వస్తే కేవలం శంకర్ అనే కాదు, దక్షిణాదిలో ఉన్న పెద్ద దర్శకులంతా ఇంతే అనుకుంటా. కానీ మన టాలీవుడ్లో దర్శకులు మొండివారి కంటే మహాబలవంతులు అని అంటున్నారు సినీ ప్రియులు. సినీ దర్శకుల్లో కొందరు తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనుకునే రకం. వాళ్ళు అనుకున్నదే చేస్తారు. పెద్ద దర్శకులతో సినిమాలు చేయకపోతే ఓ సమస్య, చేస్తే మరో సమస్య. మంచి హిట్ రావాలి, పేరు రావాలి, ఇమేజ్ పెరగాలి అంటే పెద్ద దర్శకులతో సినిమా చేయాలి. కానీ అలా చేయాలంటే వాళ్ళు చెప్పినట్లే చేయాలి తప్ప పక్కకు జరగరు. ఈ విషయంలో ముందుగా మనం కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దర్శకుడు శంకర్ గేమ్ చేంజర్ సంగతి తీసుకోండి. ఎప్పుడు అప్డేట్ వస్తుందో తెలియదు, ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు, ఎంత ఖర్చు అవుతుందో కూడా లెక్క ఉండదు. ఇటీవల భారీ బడ్జెట్తో వచ్చిన ఇండియా 2 తొలి రోజే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. 20 నిమిషాల మేరకు ట్రిమ్ చేస్తున్నాము అని సమాచారం అందింది. కానీ ఈ రోజుకు ట్రిమ్ చేసిన వెర్షన్ మాత్రం థియేటర్లోకి రాలేదు. ఇప్పటికే గేమ్ చేంజర్ విషయంలో కూడా ఇటువంటి టాక్ నడుస్తోంది. భారీ బడ్జెట్ పెట్టి చేస్తున్న ఈ సినిమా ఈ ఏడాది విడుదల చేస్తారా అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఇక దర్శకుడు సుకుమార్కు హీరో బన్నీకి మధ్య అసంతృప్తి పరిస్థితి నెలకొంది అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సినిమా ఆలస్యం కావడమే దీనికి కారణమని. కానీ హీరో బన్నీ ఏమీ చేయలేని పరిస్థితి. గతంలో 1 నేనొక్కడినే టైంలో కూడా దర్శకుడు సుకుమార్ మాట చెల్లుబాటు మీద వార్తలు ఘాటుగానే వినిపించాయి. మరో దర్శకుడు కొరటాల. గతంలో ఆచార్య టైంలో కూడా కొరటాల శివకు మెగాస్టార్కు మధ్య ఇదే పరిస్థితి. తాను అనుకున్నదే తీశారు, తాను అనుకున్నదే చేశారు అని వార్తలు వచ్చాయి. ఫలితం తెలిసిందే. దీనిపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక మాటల మాంత్రికుడు అని పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ విషయానికి వస్తే, గుంటూరు కారం టైంలో దర్శకుడు త్రివిక్రమ్కు హీరో మహేష్ బాబుకు మధ్య ఇలాంటి క్రియేటివ్ డిఫరెన్సెసే వచ్చాయి అని అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. ఇక ఏజెంట్ సినిమా టైంలో దర్శకుడు సురేందర్ రెడ్డి తను అనుకున్నదే చేశారు. నిర్మాత అనిల్ సుంకర మౌనంగా ఉండటం తప్ప ఏమీ చేయలేకపోయారు. అంతకుముందు సైరా సినిమా సమయంలో కూడా సురేందర్ రెడ్డి వ్యవహార తీరు మీద అనేక కబుర్లు వినిపించాయి. టాలీవుడ్లో ఇంకా మరీ కొందరు దర్శకులు కూడా ఇంతే, తాము అనుకున్నదే చేస్తారు. అయితే ఎక్కువ మంది దర్శకులు ఖర్చు పెంచేస్తారు అనే అపవాదే ఉంది టాలీవుడ్లో. కానీ దాని వలన నిర్మాతలకు సమస్య తప్ప హీరోలకేమీ కాదు. ఇలా ఖర్చు పెంచే దర్శకుల జాబితా చాలా పెద్దది టాలీవుడ్లో. కానీ అలా కాకుండా సినిమాలను తమ చిత్తానికే చెక్కుతూ హీరో మాట వినకుంటే సమస్య. ఫలితం ఎలా ఉన్నా సరే, కానీ దాని వలన హీరోలు ఇబ్బంది పడతారు. హిట్ అయితే హీరోకే ప్లస్, అవ్వకపోయినా హీరోకే మైనస్. కానీ నష్టాల ఊబిలో కూరుకుపోయేది మాత్రం నిర్మాతలే. హాయ్, దిస్ ఇస్ శివారెడ్డి, టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.